హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే ఇంకా అమ్మవారికి గాజులు అండ్ నాగు పువ్వులు, పొక్కలు, వక్కలు, ఖర్జూర పండ్లు, జాకెట్, బ్లౌజ్ పీసులు ఇవన్నీ తెప్పించిన. తమలపాకు పువ్వులు అయితే తెప్పించిన అనమాట. ఇంకా అవైతే అన్నీ తెప్పించి ఇంకా అక్కడైతే అన్న చిన్నగా లేవని చెప్పేసి చూసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా అన్న అయితే వచ్చినాయి. ఇంకా రెడ్ గాజులు అయితే తెప్పించిన అనమాట. ప్లెయిన్ రెడ్ గాజులు అయితే తెప్పించిన. ఇంకా అయితే అవి ఒక కరెక్ట్ సైజా లేదా అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. కరెక్ట్ సైజ్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా అక్కడైతే అన్నీ ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్ది అయితే పెడతా ఉన్నాను అన్నమాట. మమ్మీ గ్యాస్ కడిగినావా? వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా అన్నీ నేనైతే క్లీన్ చేసి పెట్టిన అనమాట. అప్పుడు పూజ సామాన్ మొత్తం తోమేసిన. ఇంక ఇప్పుడు కిచెన్ టప్ మొత్తం కడిగేసిన. ఎందుకంటే ప్రసాదాలు చేస్తాం కదా, ఇంక గ్యాస్ నీట్గా ఉంటుందని చెప్పేసి గ్యాస్ కూడా నీట్గా అయితే కడిగేసిన అనమాట. కిచెన్ టప్ అయితే ఇంకా వీటికైతే కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నా. గ్యాస్ నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అంతా అని చెప్పేసి గ్యాస్ అయితే కట్టేసిన. మధ్యలో కుంకుమ అవన్నీ పెట్టేసిన. అంతా రెడీ అయిపోయింది. అండ్ మేము మైదా కూడా పెట్టేసుకున్నాం. వరలక్ష్మి వ్రతం కదా, రెండు ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మైదా కూడా మంచిగా పెట్టేసుకున్నాం. ఎట్లా పడ్డది? మంచిగా పడ్డదా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మేమైతే రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి మంచిగా మైదాకైతే పెట్టేసుకున్నాం. మంచిగా పడింది అనమాట. ఒక అర్ధగంట పెట్టేసిన. అర్ధగంటకే సూపర్ అంటే సూపర్ పడ్డదండి. చాలా బాగా పడ్డది మైదాకైతే. ఇంకా స్వీట్కి కూడా చూపెడతా పట్టండి. ఇట్లయితే స్వీట్కి అయితే పెట్టేసి మంచిగా ఉంది. డిజైన్ బాగుంది. ఇక్కడైతే ఇంకా వరలక్ష్మి రోజు అయితే ఇంకా నిన్న అయితే మొత్తానికి ఇంకా అక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసిన. ఇంకా సేమ్యాకు పాలు అయితే మరిగించిన. ఇంకా సేమ్యా అందులో వేస్తే గట్టి పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే వేయలేదు. మొత్తం పూజకు అన్నీ తయారు చేసుకున్నాక లాస్ట్కి సేమ్యా అయితే చేసిన అనమాట. ఇంక ఇక్కడైతే పులిహోరకి అయితే రైస్ అయితే పెట్టేసిన. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపు పులుసు రెడీ చేసినాం అనుకోండి తొందరగా కలిపేయచ్చు అని చెప్పేసి ఇంకా చింతపండు పులుసు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంక ఇవన్నీ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి, మిరియాలు ఇవన్నీ వేసి ఇంకా పోపు అయితే పెట్టేసిన. ఇంకా పోపు పెట్టేసినాక చింతపండు అయితే నానేసిన. ఇంకా చింతపండు రసం అందులో పోసేసుకొని మంచిగా చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి. మరగనిచ్చినాక తర్వాత ఈ రైస్ కూడా
అంతలోపు ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇంకా రైస్ అయిపోతే ఆ రైస్ ఇంకా గిన్నెలు వేసుకొని చల్లార్చాలన్నమాట. కొద్దిగా రైస్ అయ్యేటప్పుడు అయితే ఆయిల్ అయితే పోయాలి. అందులో ఆయిల్ పోస్తే మంచిగా వస్తుంది అన్నం అయితే. ఇంకా అక్కడ చింతపండు జ్యూస్ అయితే ఇంకా అందులో పోస్తూ ఉన్నాను. పసుపు కూడా వేసిన అనమాట. ఇంకా అందులో పోసినాక తర్వాత మంచిగా మళ్ళీ మరగనివ్వాలి, చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి దాన్ని అయితే. ఇంకా అక్కడైతే పులిహోర అయితే రెడీ అవుతుంది. ఇంకా 3 ప్రసాదాలు అయితే చేసిన, ఒకటి మన బెల్లంతో పరమాన్నం చేసిన, అండ్ ఇంకోటి పులిహోర చేసిన, అండ్ ఇంకోటి వచ్చేసి సేమియా చేసేసిన. ఇంక తర్వాత అయితే ఇక్కడైతే అవైతే పులిహోర అయితే ఫస్ట్ గంటతో కలిపిన, ఇంకా చేయితో కలిపేయాలని చెప్పేసి మొత్తం కలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకా చేయితో కూడా కలిపేస్తూ ఉన్నాను. ఇంకా చేయితో కలిపినాక తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి కలుషం అవన్నీ పెట్టేయాలి. ఇంకా రేపటి వీడియో ఇంకా సూపర్ ఉంటుంది. తప్పకుండా మన వీడియోని అయితే చూడండి. చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా పులిహోర అయితే సూపర్ ఉంది కదా, బాగుంది కదా. ఇంకా అక్కడైతే ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.